శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి టెంపుల్ గిరినగర్లో అయితే మనం ఈరోజు ఉన్నాము. చూస్తున్నారు కదా, గుడి చుట్టూ అయితే టెంకాయలను అయితే ఇక్కడ కట్టడం జరిగింది. ఇక్కడ మనం టెంకాయ కట్టిన తర్వాత ఇక్కడ నెంబరింగ్ అనేది ఇస్తారు. కనబడుతుంది కదా, ఈ టెంకాయకి ఇక్కడ నెంబరింగ్ అయితే ఇస్తారు. ఈ నెంబరింగ్ ద్వారా మన టెంకాయని మనం గుర్తుపట్టచ్చు. సో 7 వారాలు స్వామివారిని ముక్కొని మన కోరికల మేరకు 7 వారాలు ఇక్కడ అయితే ఆంజనేయ స్వామి గుళ్ళో టెంకాయ కట్టి 7 వారాలు అయిపోయిన తర్వాత ఈ టెంకాయని స్వామివారికి సమర్పించి ఆ ప్రసాదాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళి మనం మన బంధువులకు కానీ మన మిత్రులకు కానీ పంచితే మన కోరికలు అనుకున్న విధంగా జరుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అయితే ఇక్కడ ఉంది. అలానే నమ్ముతారు. చూడండి, ఈరోజు శనివారం జనాలు అయితే విపరీతంగా ఉన్నారు. శనివారం మంగళవారం జనాలు అయితే విపరీతంగా ఉంటారు. చాలామంది అయితే ఇక్కడ కడుతూ ఉన్నారు. స్వామివారికి ముక్కొని వాళ్ళ కోరికల మేరకు టెంకాయలు అయితే ఇక్కడ ముడుపులు కడుతూ ఉన్నారు. చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ బెంగళూరులోని బన్శంకర్ దగ్గరలోని గిరినగర్ అనే ప్లేస్లో అయితే ఉంటుంది. స్వామివారి టెంపుల్ అయితే ఆంజనేయ స్వామివారి టెంపుల్. మన గుడి ఎంట్రన్స్లోనే స్వామివారి విగ్రహం అయితే కనపడుతుంది. ఎంతో ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం అయితే దర్శనమిస్తుంది ఎంట్రన్స్లోనే. చూస్తున్నారు కదా, స్వామివారి టెంపుల్ అయితే లోపల ఉన్నాం మనము. మనం టెంకాయ కట్టాలంటే ఇక్కడ స్వామివారి టెంపుల్లో ఇక్కడైతే కూర్చొని మంత్రం అయితే చదివి స్వామివారి దగ్గర సమర్పించి అయితే టెంకాయని ఇక్కడ గుళ్ళో కట్టాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, గుడి ప్రాంగణం మొత్తం కూడా టెంకాయలతో అయితే నిండిపోయింది. ఎక్కడ చూసినా టెంకాయలు అయితే ఉన్నాయి. మనం ముక్కొని ఇక్కడైతే టెంకాయ కడతాము. ఆ టెంకాయకి గుర్తుగా అయితే ఇక్కడ నెంబర్ అనేది రాశారు. 61032. 26వ తేదీ 7వ నెలలో అయితే ఈ టెంకాయని కట్టడం జరిగింది. సో ఇలానే ప్రతి టెంకాయకు కూడా నెంబరింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ 16 రోజులు అయిపోయిన తర్వాత మన టెంకాయ మనమైతే ఇక్కడ తీసుకొని స్వామివారి ముందర సమర్పించి ఆ ప్రసాదాన్ని మనం ఇంటికి వెళ్ళి బంధుమిత్రులకి పంచడం జరుగుతుంది. అలా చేసిన ప్రతి ఒక్కరి కోరికలు తప్పకుండా తీరుతాయని భక్తులైతే ప్రగాఢ విశ్వాసం, అలానే నమ్ముతూ ఉన్నారు. ఈ వ్రతం అనేది గణపతి సత్యనారాయణ స్వామీజీ వారైతే మొదలు పెట్టడం జరిగింది ఈ టెంపుల్లో. చూస్తున్నారు కదా, గుడి నుండి ఎక్కడ చూసినా కూడా టెంపుల్లో టెంకాయలు అయితే కట్టడం జరిగింది. గుడిలో స్వామివారి ఫోటో కూడా అయితే ఉంది. గణపతి సత్యనారాయణ స్వామీజీ ఫోటో కూడా అయితే. గుడి ఎంట్రన్స్ లోనే అయితే మనకు కౌంటర్ ఉంది. అక్కడైతే టెంకాయ తీసుకోవచ్చు. ఒక టెంకాయ 150 రూపీస్. ఆ టెంకాయ తీసుకున్న వెంటనే అయితే మనం ఇక్కడ కనబడిచ్చే హాల్లోకి అయితే రావాలి. ఇక్కడైతే సంకల్పం అయితే చెప్తూ ఉన్నారు స్వామివారు. చూస్తున్నారు కదా, ఇక్కడ నెంబరింగ్ వేసి వెంటనే
నెంబరింగ్ వేసిన వెంటనే ఇక్కడైతే వచ్చి కూర్చోవాలి. ఇక్కడైతే పూజారులు వారు సంకల్పం అయితే చెప్తారు. ఆ సంకల్పం అయిపోయిన వెంటనే స్వామివారికి ప్రదక్షిణలు చేసి స్వామివారి ఎదుట కానీ పక్కన కానీ ఎక్కడైనా కూడా మనము టెంకాయ అయితే కట్టవచ్చు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా సంకల్పం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఒకసారిగా 50 to 100 మెంబర్స్ కూర్చున్న వెంటనే సంకల్పం అనేది మొదలవుతుంది. ఇక్కడ సంకల్పం అయిన వెంటనే బయటకైతే వెళ్ళి స్వామివారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి అయితే ఇక్కడ టెంకాయ కట్టడం ఆనవాయితీగా వస్తుంది. స్వామి, ఇక్కడ టెంపుల్ విశేషం ఏమి, అసలు ఏ టైమింగ్ లో ఓపెనింగ్ ఉంటుంది, ఏమి చెప్పగలుగుతారా స్వామి? ఎప్పుడు ఈ టెంపుల్ ని నిర్మించారు, ఏమి? ఇది కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారి దేవస్థానం అని చెప్పి బెంగళూరు గిరినగర్లో ఉంది. ఇది శ్రీ గణపతి సత్యానంద స్వామీజీ వారు స్థాపించారు ఈ దేవస్థానాన్ని. ఇక్కడ 2002లో కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని ప్రతిష్ఠించి స్వామివారికి ఇక్కడ పూర్ణ ఫల వ్రతం అనేటువంటిది చేస్తే మీ కోరికలు నెరవేరుతాయని చెప్పి స్వామీజీ వారు ఈ వ్రతాన్ని ఉపదేశించారు.